ఆలేరు పట్టణంలో బస్టాండ్ వద్ద మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. ఎట్లాంటి మహనీయులు తెలుసా? మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, కట్కూరి రామచంద్రారెడ్డి, కట్కూరి సుశీలాదేవి. ఇగో ఇట్లాంటి మహనీయుల పక్కన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. మరి ఈ సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక ఆలేరు బస్టాండ్లో రాస్తారోకో నిర్వహించారు. అయితే ఇక్కడ కొంతమంది నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు సరిపోతాయని, విగ్రహాల చుట్టూ పచ్చని చెట్లు, ఫెన్సింగ్, ఆకర్షణీయంగా పూల కుండీలను ఏర్పాటు చేసి రక్షించాల్సిన మున్సిపాలిటీ పాలకవర్గం మహాత్ముల విగ్రహాల పక్కన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చేపట్టిన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని మంచినీటి సరఫరా కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అఖిలపక్ష నాయకులు అన్నారు. మరి ఈ విగ్రహాల పక్కన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు, మరి ఎవరు కడుతుర్రు, దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. బస్టాండ్ వద్ద మహాత్ములు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, కట్కూరు రామచంద్రారెడ్డి, సుశీలాదేవి గారి విగ్రహాల వద్ద సులభ్ కాంప్లెక్స్ కట్టడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రాంత మూత్రం పోసుకోవడానికి బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆలేరు పెద్దది, ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇదే సులభ్ కాంప్లెక్స్ ఇంకో దగ్గర షాపులకు అనుకూలంగా రైల్వే స్టేషన్ దగ్గరలో ఏర్పాటు చేయాలి. లేదా ఇంకా ముందు కూడా వాగోటు దుర్గమాత టెంపుల్ మధ్యలో కూడా ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అట్లాంటి ప్లేస్లలో ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఆల్రెడీ బస్ స్టాండ్ ఉంది కాబట్టి ఈ 2 కారణాల వల్ల దాన్ని ఉపసంహరించుకోవాలి. ఒకవేళ నిర్మాణం చెప్పిన ఈరోజు బస్టాండ్ ఆవరణంలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల దగ్గర ఈ సులభ్ కాంప్లెక్స్ అనేది కట్టడం చాలా హేయనీయమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అక్కడ ఉన్నటువంటి విగ్రహాల దగ్గర కూడా ఇవి కట్టడం చాలా వారిని మహనీయులను అవమానపరచడమే అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారి జయంతి ఉత్సవం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏంటంటే విగ్రహాల పక్కపంటి సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గౌరవనీయులు ఎవరైనా కానీ, ఒక కలెక్టరే కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారే కానీ అక్కడికి వచ్చి ఒక మాల వేసి ఒక ఉపన్యాసం ఇచ్చేంత లోపల ఆడ కొంచెం వాతావరణం కూడా బాగుండదు. కాబట్టి ఆ విగ్రహాల పక్కపంటి ఏ విధంగా కూడా సులభ్ కాంప్లెక్స్ కట్టకుండా వాటర్ సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ పెట్టి ఆపేయాలని చెప్పి అఖిలపక్షం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏదైతే వాళ్ళు నిర్ణయాలు నిర్ణయం తీసుకోవడం, అందరి నిర్ణయాలు తీసుకోవాలని అవసరం లేని పని చేసి ప్రజలకు పని పెట్టినట్టు ఇది. ఇక్కడ మూత్రశాలలు ఉన్నాయి మన బస్టాండ్ దగ్గర. అవసరమైతే కట్టుకుంటే ఆ పెద్ద వాగు దగ్గర ఉన్నది, రత్నాల వాగు దగ్గర ఉంది, అక్కడ కట్టుకోవాలి. కానీ ఈ విగ్రహాల పక్కన కట్టడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మహనీయులు వాళ్ళను మనం వాళ్ళ చరిత్రను గుర్తు చేసుకొని మనం ఇవన్నీ వివిధ రకాల పార్టీలు కూడా మహనీయుల చరిత్రను చదివే నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళ పక్కన మూత్రశాలలు కట్టడం కానీ ఇక్కడనే పెట్టడము, తర్వాత అక్కడ అన్ని విగ్రహాలు ఇంకా కొన్ని తెలుగు తల్లి విగ్రహానికి అక్కడ స్టార్ట్ చేసి పెట్టిండ్రు. ఇప్పటికున్న పూలే గారి విగ్రహం కానీ, తర్వాత కేఆర్ గారి విగ్రహం కానీ, మిగతా స్థలాలలో కూడా రేపు భవిష్యత్తులో మన దేశానికి సమాజానికి ఉపయోగపడే సంస్కర్తల కొరకు ఆ స్థలాన్ని ఇచ్చిపెట్టి అప్పుడప్పుడు సమయాన్ని బట్టి పెట్టాలనే ఆలోచనలు ఉన్నది. మరి మన మున్సిపల్ చైర్మన్ గారో మరి మున్సిపల్ వాళ్ళు ఎవరి కన్సల్ట్ చేయకుండా అక్కడ కార్యక్రమం చేయడం అది శోచనీయమని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.